రావట్లేదు అన్నకి పింపుల్స్ వస్తున్నాయి. బావా దగ్గరికి జరగరా, చేతులు పెట్టాను. వీడియో తీస్తున్నాను బాబు, మొత్తం అయిపోయినాక అది పెట్టింది నీకు కూడా పెట్టాను ఫస్ట్ నీకే పెట్టేసు. అబ్బా అంతంత పెట్టకే, నేను అసలు పెట్టనే పెట్టా. నువ్వు పెట్టావు కాబట్టి నేను పెడుతున్నాను. అందుకని పెద్దమ్మ పెద్దమ్మ అనేది అందుకే. ఫోటో తీస్తే నేను ఇచ్చోండి అట్లనే, ఇంకా వాళ్ళు ఆగారు వెళ్ళిపోతారు. బాగా హింట్లు ఇస్తారు పెద్దమ్మ. నేను హింట్లు ఇవ్వాల్సిన అవసరం లేదబ్బా, అది అడిగితే నాకు పెట్టమని. సుదేష్నా, మరి మీ పెద్దమ్మ దగ్గర, మీ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో బ్యాడ్ వస్తుంది ఫోటో. నిలబడి అందరూ ముగ్గురు కదా అక్కనే కూర్చుంటాడు, మీరు నిల్చోండి ఓకేనా. పెద్దమ్మ పక్క నిల్చోరు పెట్ట, అప్పుడు మంచిగా వస్తుంది. వద్దు వద్దు ఉండని ఉండని, వాడు నిలబడ్డాడు అనుకో ఈ ఫోటోలు పట్టాలి. ఎందుకు మరి ఇది ఇప్పుడు వస్తుంది. మమ్మీ మమ్మీ సుదేష్ణ అక్క నువ్వు తీసుకోదాన్ని. సువిక్షమ్మ సువిక్షమ్మ సుదేష్ణ ఒక్క నిమిషం నిలబడితే అందరం సేమ్ హైట్లో వస్తాం. నిల్చో. నీకన్నా అయితే అక్క తీయక్క, నేను కూడా అక్క పక్క నిల్చుంటాయి. మమ్మీని వద్దంటవా, పైకి రమ్మని వస్తే స్మైల్ చేయండి రా. వచ్చింది చూడు, నేను వచ్చిన ఒక చెట్టుకి వచ్చేసింది. అయితే కడిగేసుకున్నాను, కడిగేసి నానబెట్టుకున్నాము. కడిగిన పప్పులు పారబోయే కిందలో పోసుకుందాము. ఇది పప్పు చారు కోసం కడిగేసుకున్నాను. దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా తీసేసి కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాం కదా, కుక్కర్లో వేసేసుకుందాము. వేసేసి ఈ వాటర్ మునిగేంత వరకు, పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వేసేసి ఒక 2 నుండి 3 విజిల్స్ పెట్టుకుందాం. ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి, ఈ వంట అయిపోయాక గిన్నెలు చేసేస్తే పని అయిపోతుంది. 4:30 అవుతుంది కరెక్ట్. 5:30 వరకు వంట ఫినిష్ అయిపోవాలి. నీళ్ళు నింపేస్తాము. ఇదిగోని పప్పు పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుందాము. సెట్ చేద్దాం దానికి. ఇదిగోండి పొటాటో ఫ్రై కోసం ఆలులను అయితే పొట్టు తీసేసాను, కట్ చేయాలి. తాలింపు అయితే వేసేసుకుందాం. ఫస్ట్ ముందైతే మనం ఏదైనా వంట చేసేటప్పుడు ఫస్ట్ పోపుల దినుసులు అన్నీ ఉన్నాయి లేవో చెక్ చేసుకున్నాం అనుకోండి, వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఆవాలు నీకుండి, ఆవాలు వేసేసాను. మంచిగా ఆవాలు చిటపట్లు ఆడుతూ ఉన్నాయి. ఆవాలు చిటపట్లు ఆడుతున్నప్పుడు జీలకర్ర కూడా వేసేయండి. అవి 2 మంచిగా వేగాలి. వేగిన తర్వాత నేను మెంతుల కూరని అయితే మంచిగా వాటర్లో ఒక 2 సార్లు కడిగేసుకుని చూడండి. సన్నటి మట్టి, దీనికి నల్లటి మట్టి ఉంటుంది అనమాట, అందుకని ఒక 2 సార్లు మంచిగా కడిగేసి సన్నగా కట్ చేసుకున్నాను. మంచిగా చిటపట్లు ఆడుతున్నప్పుడు మెంతి కూర వేసిద్దాం. ఏ కూరకైనా కానీ మెంతి కూర తాలింపులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదొద్దు. మనం ఫ్రై కర్రీస్కి ఎప్పుడైనా ఇలాంటివి తీసుకోవడానికి కొత్తది కాబట్టి బాగా ఇక్కడ ఇలాంటివి తీసుకోవాలి. అప్పుడు మనకి కింద అడగంట కూడా మంచిగా వస్తుంది. ఆ లోపల నేను ఈ యొక్క ఉల్లిగడ్డలకైతే పొట్టు తీసేసి పెట్టేసుకున్నాను. వీటిని కట్ చేసుకుందాం. ఒక 3 ఇట్లు కట్ చేసుకుని వీటిని వేరే కర్రీలోకి వేసేసుకుందాం. ఓకేనా, కట్ చేసేసుకుందాం. మెంతి కూర మంచిగా ఇలా వేగిపోయింది కదా, ఇలా వేగిపోవాలి. ఇలా వేగిపోయాక అయితే ఉల్లిగడ్డలు కట్ చేసేసుకున్నాను. ఇలా పొడవునా కట్ చేసుకున్నాను. కట్ చేసి ఇట్లా వేసి
వీటిని వేగనిస్తాను. ఇది వేగే లోపల వాటర్ తీసేసి దీంట్లో మళ్ళీ ఫ్రెష్ వాటర్ నింపేసుకొని నేను నచ్చినగా ఓపిక లేకుండా గిన్నెలు తోమడానికి అంతే ఎక్కడక్కడ సర్దుకొని అరేంజ్ చేసుకుంటాను. గిన్నెలు పొద్దున్న లేచినాక తోముకుందాలని అనుకున్నాను. ఇప్పుడు నిన్ననే మంచి మార్కెట్కి తేదగానే అన్నీ సర్దేసి పెట్టుకున్నాను. మెంతికూర ఏరి పెట్టేసుకున్నాను, కరివేపాకు కొత్తిమీర అన్నీ ఏరి పెట్టేసుకున్నాం అనుకోండి. వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అప్పరం చేసుకున్న అబ్బా అన్న ఫీలింగ్ అనిపించదు. ఇప్పుడు అదే చెప్తున్నాం, ఇంకొకరి పైన డిపెండ్ అయ్యే పని ఎప్పుడు చేయొద్దు. ఇక వాళ్ళు చేస్తారా లేదన్న భయంలో ఉంటాము. దానికంటే మనకు వచ్చింది అనుకునే పని హాయిగా చేసేసుకోవచ్చు. ఇది వేగే లోపల ఆలు కట్ చేసి డైరెక్ట్ పొయ్యి మీద వేసేసుకుందాం. ప్రతిదీ మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకుంటే వస్తువులు నీట్గా ఉంటాయి. పొట్టు గీకేసాం కదా, నీట్గా కడిగేసి పక్కన పెట్టుకుందాం. ఇది వేగే లోపల ఒక కాలు తీసుకొని మీడియం పీస్లా కట్ చేసుకొని వేసేస్తాం. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దంచాను నైటు చట్నీల కోసం అని, టమాటా చట్నీ వేసుకుంటే. ఇంకా నైట్ పొట్టు తీసి పెట్టుకున్నాను, అది కూడా మిక్సీ పట్టేసుకున్నాను. మిక్స్డ్ కర్రీలకు వస్తుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా వేసి కలుపుతూ పసుపు కూడా వేసేసుకున్నాం. పసుపు దాంతోపాటు కరివేపాకు కూడా వేసేద్దాం. ఇవన్నీ వేసి దీని ఆలులు అయితే కట్ చేసుకున్నాను. ఇంకొక 2-3 ఏమి ఉన్నాయి అంతే. దీనికి వెళ్ళి తీసేస్తూ మనం కట్ చేయాల్సినవి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అవి తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇలా అన్నింటిని వేసేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా మగ్గనిద్దాం. ఓకేనా? ఇంకా మిగిలినవి కూడా కట్ చేసి వేసేస్తాం అట్లా. ఓకేనా? ఇదిగోండి ఆలు కర్రీని అయితే, ఆలు ఫ్రై అయితే పొయ్యి మీద వేసేసాను. మంచి దగ్గర పడుతూ ఉంది, మగ్గుతూ ఉంది. ఆ లోపల పప్పుచారు తాలింపు వేసేసుకుందాము. పప్పు ఉడకబెట్టేసుకున్నాను కదా, ఒక 3 విజిల్స్ సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నాను. ఫస్ట్ చిన్న కుక్కర్లో పెట్టిన అమ్మో ఇప్పుడు నాకు ఉన్నటువంటి హెవీ వర్క్కి నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు అనుకోని పెద్ద కుక్కర్లకు మార్చేసుకున్నాను. దీంట్లో పెద్ద కుక్కర్లో టమాటా పప్పు వేసామనుకున్నాను ఫస్ట్. యాక్చువల్గా వద్దు ఈ పప్పు అయినా కట్ చేసేసుకోవచ్చు. మనం ఇలా హెవీ వర్క్ ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువ తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఈజీగా అయిపోయే పని చేసుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండు రసం పిసికేసుకుని దీంట్లోకి మార్చేసుకుందాము. తర్వాత దీంట్లోకి వేయడం కోసం క్యారెట్, సొరకాయ, 2 టమాటాలు తీసుకున్నాము, బాగుంటాయి. పప్పుచారులకు ఒక 2 టమాటాలు వేసి సూపర్గా ఉంటాయి. కొంచెం మెంతి కూర కూడా వేసేసుకుందాము. ఏ కూరలైనా అయితే మన మెంతి కూర రెగ్యులర్గా ఇంట్లో వంట చేసినప్పుడు మెంతి కూర మంచిగా రెగ్యులర్గా దొరికేటప్పుడు మెంతి కూర ఎక్కువ వేస్తాను. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచి చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ కూరలు వేసిన నాన్ వెజ్లోనే కాదు వెజ్లో ప్రతి కర్రీలో వేస్తాను నేనైతే. పరోటాలలో కూడా బాగుంటుంది. టైం 5:30 అయితేనే ఉంది. ఇంకొన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను. గిన్నెలో ఆయిల్ పోసుకుందాము. గిన్నె పెట్టేసుకున్న, వేడైపోయింది.
కొంచెం మందంగా ఉన్న గిన్నెలు తీసుకున్నాం అనుకోండి, ఈజీగా కుక్ అయిపోతుంది. మనకి రిస్క్ ఉండదు, మాడిపోతుందేమో అన్న టెన్షన్ ఉండదు. అది ఆయిల్ వేడవ్వే లోపల మనం ఇవన్నీ కట్ చేసుకుందాం. గబా. ఇదిగోండి పోపు వేసుకుందాము. పప్పుచారుకి ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా మరుగుతూ ఉంది. ఆయిల్ మంచిగా మరిగేటప్పుడు ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయి, జీలకర్ర వేసేసుకున్నాము. అది చిటపట్లు ఆడుతున్నప్పుడు కొంచెం మెంతులు వేసుకుందాం, బాగుంటాయి చారులోకి. బట్ మంచిగా వేగనిద్దాము. వేగుతున్నప్పుడు ఇదిగో నేను మెంతి కూర కూడా కడిగేసుకున్నాను, కట్ చేసుకున్నాను. కొంచెం మెంతులు అంటే రెడ్ కలర్ రావాలి, వచ్చేసాయి. మెంతి కూర కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇది మంచిగా వేగనిద్దాం. మెంతి కూర మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ వేసేసుకున్నాము. పచ్చిమిర్చి కూడా కట్ చేశాను, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇది మంచిగా వేగే లోపల ఇవన్నీ క్యారెట్ పొట్టు తీసేసాను, క్యారెట్స్ కట్ చేసుకున్నాం. సొరకాయ కూడా పొట్టు వేసుకొని కట్ చేసుకున్నాం. ఓకేనా, వీటిని వేగనిద్దాం. ఆ లోపల మేము పెద్దనే పెడతాం, ఏంగా దెబ్బ అయిపోతుంది. ఇదిగోండి ఆలు దగ్గర చేసామనుకున్నాం కదా, ఆలు ఫ్రై లాగా. ఉత్త ఆలు ఒకటైతే బాగుండదు, ఒక 2 టమాటాలు వేసుకుందాము, బాగుంటుంది. ఎక్కువ వస్తుంది చాలు. వేసేసి ఒక 2 నిమిషాలు మగ్గించిన తర్వాత ఉప్పు కారం ఉప్పు ఆల్రెడీ వేసేసాను, ఓన్లీ కారం ఒక్కటి వేసేసుకున్నాము, బాగుంటుంది. ఒక టమాటా వేసుకుంటే నేను 3 చిన్న టమాటాలు కట్ చేశాను, సగం ఉంచేసాను. ఇది కొన్ని దీంట్లో ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే ముక్కలన్నీ మంచిగా మగ్గుతాయి తొందరగా. దాంతోపాటు ముక్కలకి మంచి సాల్ట్ పడుతుంది. అలానే ఎక్కువ వేది గుర్తుపెట్టుకోండి, ఎక్కువ వేసామంటే ఇంకా ముక్కలంతా ఉప్పు అవుతాయి. పసుపు కూడా ఇప్పుడే వేసేస్తాను. మళ్ళీ ఒకవేళ ఆడవిడిలో మర్చిపోయినాం అనుకోండి, తర్వాత వేస్తే నాకు ఎందుకు పసుపు కర్రీకి టేస్ట్ ఉన్నట్టు, కలర్ మంచిగా ఉన్నట్టు అనిపించదు. మొన్న అట్లే అయింది. పాలకూర పప్పు వేస్తే పసుపు వేద్దాం అనుకున్నాను, ఏదో హడావిడిలో పసుపు వేయడం మర్చిపోయినా. ఆ కూర తినబుద్ధి కాదు. మళ్ళీ తెల్లారి సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ తాలింపు వేసేసి వేసుకున్నాం. తాలింపు వేసి మళ్ళీ పసుపు వస్తుంది, కలర్ మంచిగా కనిపిస్తుంది. మూత పెట్టేసుకున్నాం. దీన్ని కూడా మూత పెట్టేసుకున్నాం. ఇదిగోండి దీంట్లో మనము కారం కూడా వేసేసుకుందాము. కారం కూడా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మంచి కారం మంచిగా ఉడికిపోతుంది. టమాటా కూడా మంచి మెత్తబడుతుంది. ఇది మన ఆశీర్వాద్ కారం తీసుకొచ్చాము. ఎప్పుడు పట్టించిన కారమే అనమాట. ఫస్ట్ టైం వాడేసరికి కారం తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఏం అర్థం అవ్వట్లేదు. ఫ్రై కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మరి ఉండాలి, మరి చెప్పకుండా బాగుండదు. మూత పెట్టేసుకుందాం. మంచిగా ఒకసారి కలిపేసి కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేస్తాను. ఓకేనా, ఒకేసారి మగ్గిపోతే అంతా. ఇదిగోండి ఆలు కర్రీ అయితే అయిపోయింది. ఇంకా దించేసి మిర్చి కసాలానికి పెట్టేసుకుందాము. అయిపోయింది, పక్కన పెట్టేసుకుని 5:30 వరకు అయిపోవాలన్నాను. ఇప్పుడు 6:45 అవుతుంది. ఒకటే కూర అయిపోయింది. పప్పుచారు కూడా మగ్గినట్టే. చారు పోసేస్తే మసలుతూ ఉంటుంది. మిర్చి కసాలానికి మసాలా తయారు చేసుకొని టమాటా పప్పుకు పెట్టేసుకున్నాం. మినిమం 6:30 లోపలనే అయిపోతే బాగుంది. దేవుడు వారి వల్ల 4 o'clock నుండి నిలబడ్డాను కదా, కాళ్ళు అంతా తిమ్మిళ్ళు వచ్చేస్తున్నాయి. దీంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుందాము. ఓకేనా, ఇదిగోండి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పట్టుకున్నాను. అల్లం తీసుకున్నాను, ఎల్లిగడ్డ కూడా అంతే తీసుకున్నాను. దాంట్లో పసుపు ఉప్పు వేసేసుకుని మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రెష్గా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. పప్పుచారులో వేసేసుకుందాము. పప్పుచారులో ఫ్రెష్గా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది తెలుసా. లేదంటే జీలకర్ర ఎల్లిపాయ దంచి వేసుకున్నా బాగుంటుంది. ఇట్లా వేసేసి మూత పెట్టేసుకున్న తర్వాత బాటిల్కి మార్చుకుందాము.
ఒక 2 నిమిషాలు తాలింపులో మంచిగా వేగనిద్దాం. తర్వాత మిర్చి కసాలం కోసం పల్లీలు వేయించుకుంటున్నాను. దాంతోపాటు ఈ యొక్క టమాటా, ఒక 2 టమాటాలు, ఒక 4-5 ఉల్లిగడ్డల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మసాలా తయారు చేసుకుందాం. ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకుందాం. ఒకటి చేసేస్తూ ఉంటేనే అయిపోతూ ఉంటుంది పని. ఇదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యింది. ఉప్పు వేసేసాను, తర్వాత చూసి వేసుకుందాము. ఇప్పుడు నేనైతే కారం వేస్తానన్నమాట పప్పుచారులో. పచ్చిమిర్చి కూడా వేసాను, పచ్చిమిర్చితో పాటు కారం కూడా వేస్తాను. వేసి ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దాము. స్టవ్ చిన్నగా చేస్తాను. అది మగ్గే లోపల ఈ యొక్క చింతపండు రసం తీసుకేసి మనం పప్పు ఉడకబెట్టేసుకున్నాం కదా, దాంట్లో వేసేసుకొని 2 మిక్స్ చేసేద్దాం. ఓకేనా? ఇటు చేస్తూ మధ్యలో పల్లీలు కలుపుకుందాం, మళ్ళీ పల్లీలు మాడిపోతాయి. పప్పు ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను, దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. చింతపండు రసం దాంట్లో వేసేసుకున్నాను. ఓకేనా? చేతి పెట్టేసి అడ్డం వేసేస్తాను. ఇదిగోండి పప్పు కోసం అయితే తాలింపు వేస్తున్నాను. డైరెక్ట్ కుక్కర్లో వేసేసామనుకోండి, తాలింపు పెట్టేసి అయిపోతుంది. ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. మిర్చి కసాలం కోసం అయితే ఆనియన్స్ వేసేస్తున్నాను. కొంచెం ఈ యొక్క కొత్తిమీర కూడా వేసుకున్నాము. ఇది వేసేసి అది వేస్తాను. ఎంత కూడా వేగనిద్దాము. అది వేగే లోపల ఈ కొత్తిమీర దీంట్లోకి, దాంతోపాటు పచ్చళ్ళు కూడా వేసేస్తున్నాం. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. పప్పుచారులో పప్పు వేయగానే సెటిల్ అయిపోతుంది కదా. ఒక పొంగు వచ్చేంత వరకు మధ్యలో ఒక 2-3 సార్లు కలుపుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు దీంట్లో జీలకర్ర మెంతుల పౌడరు, తర్వాత చక్కెర కూడా వేసుకున్నాము. ఇక్కడ కొత్తిమీర కట్ చేసి 2 ఇట్లా వేసేసాం. ఇది పప్పుచారు కూడా ఇంకో 2-3 నిమిషాలు అయితే మరిగిపోతుంది. దీంట్లో జీలకర్ర మెంతుల పౌడర్ ఒకటి వేసుకొని చక్కెర ఒకటి వేసుకోవాలి. వేసేస్తాను. ఇదిగోండి మిర్చి కసాలంలో మనం వేసుకున్నటువంటి మసాలా ఉంది కదా, అది మంచి చల్లారినాక మిక్సీ పట్టేసి మిర్చి ఉంటుంది కదా, మనకు మిరపకాయ బజ్జీలు చేసుకున్న మిర్చి, దాన్ని తాలింపులో వేసి మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటిది వేసి దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయేంత వరకు దగ్గర పడనివ్వాలి. అప్పుడు ఈ యొక్క మిర్చి కసాలు అనేటువంటి టేస్ట్ బాగుంటుంది. తర్వాత మళ్ళీ వాటర్ పోసుకోవాలి. ఇది దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయి ఈ మసాలా మంచిగా కుక్ అవుతుంది. అప్పటి వరకు కొంచెం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. దీంట్లో జీలకర్ర మెంతుల పౌడర్, చక్కెర వేసేసుకుందాం. ఈ యొక్క కొత్తిమీర దాంట్లో వేసుకుందాము. ఆల్రెడీ మనము మసాలా వేసుకున్నాం, ఇంకొంచెం తాలింపులో వేసుకుందాం. ఈ స్టేజ్లో మనం దీంట్లో కారం వేసేసుకుందాము. సాల్ట్ వేసుకోలేదు, సాల్ట్ వేసేసుకుందాం.
ఎందుకంటే నేను ఆల్రెడీ మనము మిక్సీ పట్టుకునేటువంటి మసాలా ఉంది కదా, దాంట్లోనే మనం వాటర్ వేసేసుకుని ఇదే వాటర్ దీంట్లో వేసుకుందాము. ఇంకో కొన్ని వాటర్ పడుతుంది, అది కూడా వేసి సిమ్లో పెట్టేసి దగ్గర పడేస్తాము. ఆయిల్ ఎంతమంది పైనకి రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడుతుంది, ఎందుకంటే మసాలా అంతా కుక్ అవ్వాలి కదా. ఉప్పు ఒకటి వేసుకోవాలి. ఉప్పు వేసేసి రిమైనింగ్ వాటర్ వేసేసుకుందాం. ఇదిగోండి మంచిగా ఇలా పైనకి ఆయిల్ రిలీజ్ అవుతుంది చూడండి. ఆ టైంలో మనము కసూరి మేతి మన ఇంట్లో తయారు చేసింది కాబట్టి ఎక్కతక్క వేసినా అయ్యో అనిపించదు. బయట కొనేదైతే అమ్మో కొంచెం వేసే చారం తీస్తుంది. మంచి ఇప్పుడు మెంతి కూర ఎక్కువ వస్తుంది కదా బయట మార్కెట్లో, మంచిగా తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒకసారి వాటర్తో వాష్ చేసిన తర్వాత ఆరబెట్టుకొని నీడలో మంచి ఎన్ని రోజులే ఖరాబ్ కాకుండా ఉంటుంది. 20 రూపాయల కట్ట 30 రూపాయల కట్ట ఇస్తున్నారు కదా, నాకు 40 రూపాయల కట్ట తీసుకొస్తే దీని నిండా నిండింది మంచిగా. ఒక నెల రోజుల వరకు మంచిగా అన్ని కర్రీలకు మంచిగా వస్తుంది. ఇంకొక 2 నిమిషాలు ఉంచామనుకోండి, లేదంటే బంద్ చేసినా చాలా దగ్గర పడిపోతుంది. సెకండ్ ఏం చేయబో బ్రష్ బాగుందా, స్మెల్ మంచిగా వస్తున్నాయా. వడ కోసం అయితే నైట్ పప్పు నానబెట్టేసుకున్నాను కదా, మళ్ళీ ఒకసారి ఇంకొక గిన్నెలకు మార్చేసుకుని అయితే కడిగేసుకున్నాను. వాటర్ ఆల్రెడీ 2 సార్లు కడిగేసుకున్నాను. తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవి వేసేసి మిక్సీ పట్టుకున్నాము. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం మిక్సీ అయిపోయాక. ఇంకొన్ని పిండి అయితే మిక్సీ పట్టుకున్నాను. తర్వాత దీంట్లో మనము మనము పసుపు వేయడం వల్ల మంచి ఫుల్గా కలర్ఫుల్గా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి జీలకర్ర, తర్వాత వంట సోడా, తర్వాత రుచికి తగినంత ఉప్పు. నేను ఉప్పు ముందే వేసుకోలేదు కదా, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసి మంచి కలిపేసుకుందాం. కలుపుకున్నాక వడ వేసుకుందాము. ఆల్రెడీ ఆయిల్ పెట్టేసాను, వేడైపోయింది. వడలు వేసుకుందాం. వడ కోసం అయితే అంతా రెడీ చేసేసుకున్నాం. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసేసుకున్నాను. ఒకటే చేతితో చేయాలి. యాక్చువల్గా మనం దేవుడికి వేసేటువంటి ప్రసాదం 2 చేతులు వాడొద్దు కదా, ఒక చేతితోనే ఈజీగా వేసుకోవచ్చు. ఒకసారి పిండి అంతా కలిపేసి మళ్ళీ ఒక్కసారి ఎక్కడైనా సాల్ట్ మిక్స్ అవ్వకపోతే అనేసి మిక్స్ చేశాను. మళ్ళీ ఒక్కసారి అనేసి చేతికి ఇలా ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని చేతికి కొంచెం ఇలా అనుకున్నాం అనుకోండి, దీనికి అంటుకోదు. ఇలా వేసేసుకుందాం. ఒకసారి అన్ని వంటలు టేస్ట్ చూస్తావా? మమ్మీ టేస్ట్ చూడదు కదా, వడ అయిపోయేటప్పుడు టేస్ట్. అత్తగిరి ఒకటి అడిగివ్వరా, చిన్న ప్రసాదం గిన్నె ఒకటికి అడిగివ్వరా. చిన్న టీ స్పూన్ తెచ్చుకో, దీంతో చూస్తూ గిరి పెట్టి తెచ్చుకో. ఇంకొన్ని వంటలు అయితే పప్పు అయిపోయింది. అఖిల్ కూడా రెడీ అయిపోయాడు. పులిహోర చారుకి తాలింపు వేసుకోవాలి. డ్రెస్ మీద పడుతుంది. సాల్ట్ తక్కువైందా? ఇది చూడు, ఇది తీసుకో. దేవుడి కోసం ఇది చేసి కొంచెమే కదా, చాలా అయిపోయింది. ఒక ఫోటో క్లిక్ చేయి. అది
పప్పు చారులో చూస్తావా ఒకసారి? ఒక్క నిమిషం నేను ఇస్తా పప్పు. వెయిట్ చెయ్యు. ఇదిగోండి, నాకు టమాటా చట్నీ నైట్ తాలింపు వేసాను కదా, కొంచెం పోపు తక్కువైంది అనిపించింది. ఇప్పుడు మళ్ళీ పోపు వేసేసాను. కొంచెం పోపు మంచిగా ఉంటేనే బాగుంటుంది కదా, అలా అనేసి. పులిహోర కోసం అయితే అన్నం పెట్టేశాను గిన్నెలో. ఇది కొన్ని పప్పుచారు పెద్ద గిన్నెలు తీసాను కదా, గిన్నెలకు మార్చేసాను. దీంట్లోనేమో ఆలు టమాటా ఉంది, దీంట్లో పప్పుచారు, దీంట్లో మిర్చి కసాలని, ఇది కొన్ని పులిహోర చారు కూడా తాలింపు వేసేసాను ఇంతకుముందు. దీంట్లోనేమో టమాటా పప్పు. వంటలు అయిపోయినాయి. ప్రసాదానికి వడ కూడా చేసి పెట్టేశాను. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట. ఇవి కూడా అరేంజ్ చేసుకుందాము. ఇవన్నీ ప్రసాదానికి వడ కూడా చేసేసా. ఒకటి చేసేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాం అనుకుని మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అలా అనేసి